శ్రీమాత్రే నమః. మరికొద్ది రోజుల్లో వారాహి నవరాత్రులు ప్రారంభమవుతున్నాయి. ఈ సమయంలో చాలామందికి వారాహి అమ్మవారి గురించి ఉన్నటువంటి కొన్ని సందేహాల్లో ముఖ్యమైనటువంటిది అసలు వారాహి అమ్మవారి యొక్క స్వరూపం ఏమిటి? వారాహి అమ్మవారు ఏ దేవత యొక్క స్వరూపం అంటే లక్ష్మీ స్వరూపమా, పార్వతీ స్వరూపమా, సరస్వతీ స్వరూపమా, త్రిమూర్త్యాత్మకమైనటువంటి స్వరూపమా? ఈ సందేహం చాలామందికి ఉంది. ఆ అమ్మవారి గురించి ఇంకా శాస్త్ర పురాణాల్లో ఏమైనా చెప్పారా? ఏం చెప్పారు అనేటువంటి సందేహం చాలామందికి ఉంది. దానికి సంబంధించినటువంటి అంశాలని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వారాహి అమ్మవారి గురించి మనకి ముఖ్యంగా దేవీ మాహాత్మ్యము అంటే ఇప్పుడు మనందరం చదువుతున్నటువంటి దుర్గా సప్తశతి, చండీ సప్తశతి ఏదైతే ఉందో దాంట్లో చెప్పారు. తర్వాత తంత్రశాస్త్ర గ్రంథాల్లో కూడా చెప్పారు. అలానే ఉపాసన రహస్యాల్లో చెప్పారు. ఆ తరువాత వారాహి అమ్మవారి గురించి బ్రహ్మాండ పురాణంలో, లలితోపాఖ్యానంలో అంటే మనందరం చదివేటువంటి లలితా సహస్రనామం, లలితా త్రిశతి, ఇలానే అమ్మవారికి సంబంధించినటువంటి కొన్ని విశేషమైనటువంటి లలితా అమ్మవారికి సంబంధించినటువంటి చరిత్రని చెప్పేటప్పుడు ఆ లలితా సహస్రనామాదుల్లో కూడా ఈ వారాహి అమ్మవారి గురించి చెప్పారు. అయితే అసలు ఈ వారాహి అమ్మవారు ఎవరి స్వరూపంగా వచ్చారు అని అంటే వారాహి అమ్మవారు సప్తమాతృకలలో ఒకరనమాట. సప్తమాతృకలు అంటే బ్రాహ్మి, మాహేశ్వరి, వైష్ణవి, కౌమారి, వారాహి, మహేంద్రి, చాముండి, ఈ 7 కూడా మనకి సప్తమాతృకలుగా చెప్పబడుతున్నారు. వాళ్ళలో 5వదిగా ఉంది అంటే సప్తమాతృకల్లో 5వ స్వరూపం వారాహి అమ్మవారిగా ఉన్నారు. అందుకే ఆవిడికి పంచమి అని ఒక పేరు ఉందన్నమాట. అయితే ఈ వారాహి అమ్మవారు నారాయణుడి యొక్క అంశావతారమైనటువంటి వరాహస్వామి యొక్క స్త్రీ స్వరూపం వారాహి అమ్మవారు అన్నమాట. ఈ వారాహి అమ్మవారు లలితా సహస్రనామ స్తోత్రాల్లో మనకి కనపడతారు. మనకి మంత్రిణ్యంబ విరచిత విశుక్రవధతోషిత విషంగ ప్రాణహరణ వారాహి వీర్యనందిత అని లలితా సహస్రనామంలో ఉంది కదా. అంటే మంత్రిణ్యంబ విరచిత విషంగవధతోషిత అని మనం చదువుతాం. కానీ అలా చదవకూడదు. ఎందుకు అంటే లలితా సహస్రనామ స్తోత్రంలో లలితా అమ్మవారి యొక్క చరిత్ర చెప్తూ ఉంటారనమాట. మొదటంతా కూడా పూర్వం భండాసురుడైనటువంటి ఒక రాక్షసుడు దేవతలందరినీ కూడా ఎంతో బాధిస్తూ ఉన్నటువంటి వాడై అతను బ్రహ్మాండంలో ఉన్నటువంటి వారెవరూ కూడా నన్ను ఏమీ చేయకూడదు అనేటువంటి ఒక వరాన్ని పొందాడు. ఈ వరప్రభావంతో అతన్ని ఎవరూ ఏమీ చేయలేరు అని అతను ఎన్నో రకాలైనటువంటి చేయకూడని పనులన్నీ చేస్తూ ఎంతో అధర్మంతో జీవిస్తున్నాడు. దేవతలందరినీ, మానవుల్ని, రాక్షసుల్ని అందరినీ ఇబ్బంది పెడుతూ ఉంటే ఆ సమయంలో ఈ బ్రహ్మాండంలో ఉన్న వారెవరూ అతన్ని ఏమీ చేయలేరు కాబట్టి ఈ బ్రహ్మాండానికి అవతల ఉండి ఇట్లాంటి కోటాను కోట్ల బ్రహ్మాండాల్ని పరిపాలిస్తున్నటువంటి అనేక కోటి బ్రహ్మాండ జనని అయినటువంటి ఆ అమ్మవారు లలితాదేవి వస్తేనే ఇతన్ని సంహరించగలదు అని దేవతలంతా కూడా ఒక యాగాన్ని సంకల్పించి యాగాన్ని చేస్తారనమాట. ఆ యాగానికి కావాల్సినటువంటి అగ్నిని కూడా ఈ బ్రహ్మాండానికి ఒక రంధ్రాన్ని చేసి ఆ రంధ్రం ద్వారా వచ్చినటువంటి అటు గాలితో అగ్నిని తయారు చేసి హోమం చేస్తారు. అదే చిదగ్ని అంటారు. అందుకే మనం చిదగ్నికుండ సంభూత, ఆ చిదగ్ని ద్వారా వచ్చినటువంటి హోమంతో దేవతలంతా కూడా కొన్ని వేల సంవత్సరాలు యజ్ఞాన్ని చేస్తే అమ్మవారు పలకదు. అప్పుడు వారంతా కూడా వారి యొక్క చేతిలో ఉన్నటువంటి వారి యొక్క అవయవాలన్నీ కోసి హోమగుండంలో వేస్తారనమాట. అప్పుడు అమ్మవారు వీరి త్యాగానికి అమ్మవారు పరవశించిపోయి ఆనందంతో ఆ యొక్క చిదగ్నిగుండంలోంచి ఉద్భవించి ఎవరి యొక్క దేహావయవాలన్నింటినీ కూడా వారికి అనుగ్రహిస్తుంది. అప్పుడు దేవతలంతా కూడా అమ్మవారిని స్తోత్రం చేసి తల్లి భండాసురుని నీవు వధించు అని పంపించినప్పుడు అమ్మవారు మిగిలినటువంటి దేవతలందరి యొక్క శక్తి సహాయాలను కూడా తను స్వీకరించి యుద్ధానికి వెళ్తూ తనతో పాటుగా శ్యామలాదేవిని, వారాహిదేవిని ఇద్దరిని తీసుకువెళ్తుందన్నమాట. అంటే మంత్రిని అనేటువంటి స్వరూపంతో శ్యామలాదేవి, దండనాయకిగా వారాహిదేవిని లలితాదేవి పెట్టి భండాసురుణ్ణి సంహరించింది. ఈ యుద్ధంలో ఎంతోమంది దేవతా స్వరూపాలు అమ్మవారి నుంచి వ్యక్తమైనప్పటికీ కూడా ముఖ్యంగా లలితా అమ్మవారు, శ్యామల అమ్మవారు, వారాహి అమ్మవారు ఈ ముగ్గురు దేవతలు కూడా యుద్ధాన్ని చేసినటువంటిది మనకి తెలుస్తూ ఉన్నది. అయితే ఈ స్వరూపాల్లో శ్యామలాదేవి మంత్రిణ్యంబ విరచిత విశుక్రవధతోషిత అంటే విశుక్రుడు అనేటువంటి రాక్షసుని మంత్రిని అయినటువంటి శ్యామలాదేవి తన పథకాన్ని అనుసరించి అతన్ని సంహరించింది కాబట్టే మంత్రిణ్యంబ విరచిత విశుక్రవధతోషిత అని మనం చెప్పాలి. ఈ విషంగుడు అనేటువంటి రాక్షసుని వారాహి అమ్మవారు సంహరించారు కాబట్టి విషంగ ప్రాణహరణ వారాహి వీర్యనందిత, విషంగుడి యొక్క ప్రాణాన్ని హరించినటువంటిది వారాహి అమ్మవారు అనేది మనకి ఇక్కడ స్పష్టమవుతుంది. అక్కడ వారాహి అమ్మవారి యొక్క స్వరూపాన్ని మనకి చెప్పడం జరిగింది.
కాబట్టి సప్తమాతృకలలో పంచమంగా ఉన్నటువంటి వారాహి అమ్మవారు సాక్షాత్తు నారాయణుడి యొక్క స్వరూపమైనటువంటి వరాహస్వామి యొక్క స్త్రీ స్వరూపం వారాహి అమ్మవారు. ఈమెనే సప్తమాతృకల్లో పంచమమైనటువంటి స్వరూపంగా పంచమిగా ఉండి ఈ యొక్క లలితా అమ్మవారు చేసేటువంటి యుద్ధంలో కూడా ఆవిడ సహకరించి యుద్ధాన్ని చేసింది. అయితే దేవి మాహాత్మ్యంలో మనకి ఏకాదశోధ్యాయం అంటే 11వ అధ్యాయంలో చండీ సప్తశతిలో 11వ అధ్యాయంలో దేవతలందరూ కూడా అమ్మవారిని స్తోత్రం చేస్తూ ఉంటారు అనమాట. వాటిలో సప్తమాతృకల్ని కూడా స్తోత్రం చేస్తారు. కాబట్టి దాంట్లోనే గృహీతోగ్రమః చక్రే దంష్ట్రోద్ధృతవ సుందరే వరాహరూపిణి శివే నారాయణి నమోస్తుతే అని దేవతలంతా అమ్మవారిని స్తుతించారన్నమాట. అంటే ఒక చక్కటి చక్రాయుధాన్ని పట్టుకొని ఉన్నటువంటి స్వరూపం, దంష్ట్రలతో కలిగినటువంటిది, వరాహ రూపాన్ని ధరించినటువంటి ఆ యొక్క నారాయణి నీకు నమస్కారము అన్నారు. అంటే ఆ తల్లి వరాహస్వామి యొక్క స్త్రీ స్వరూపము అని మనకి ఇక్కడ చెప్పకనే చెప్తున్నారనమాట. ఆ యొక్క స్వరూపము చండీ సప్తశతిలోను, ఇలా తంత్రశాస్త్ర గ్రంథాల్లోనూ, అమ్మవారి యొక్క చరిత్ర లలితోపాఖ్యానంలోనూ, ఇలా విశేషమైనటువంటి అన్ని అంశాల్లోనూ కూడా ఎంతో విశేషంగా చెప్పబడడం జరిగింది ఈ వారాహి అమ్మవారి గురించి. అయితే ఈ వారాహి అమ్మవారికి సంబంధించినటువంటి విశేషమైనటువంటి ఉపాసనా పద్ధతులన్నీ కూడా ఎన్నో ఉన్నాయి. ఈ వారాహి అమ్మవారి యొక్క ఉపాసన ఎవరు చేయాలి, ఎలా చేయాలి, అసలు ఈ వారాహి నవరాత్రులు గుప్త నవరాత్రులు కదా, మనందరం చేయొచ్చా, గుప్త నవరాత్రులు మనం చేయడం ఏంటి, గుప్త నవరాత్రులు ఈ మధ్యకాలంలో ఇలా ప్రకటితమవ్వటం అసలు మంచిది కాదు అని, అందరూ చేయకూడదని, ఇలాంటి ఎన్నో విషయాలు అందరికీ సందేహాలు ఉన్నాయి. వాటన్నిటికీ సంబంధించినవి వచ్చే రోజుల్లో మనం చెప్పుకునేటువంటి ప్రయత్నం చేద్దాం అమ్మవారి దయ వల్ల. శ్రీమాత్రే నమః.